సినిమా ఎలా ఉంది? సినిమా మాత్రం అయితే వేరే లెవెల్ అన్న. ఇలాంటి సినిమా బాలయ్య గారు తీసినందుకైతే ఆయన యాక్టింగ్ అయితే నేనైతే ఫిదా అయ్యాను. నాకు ఇష్టమైన సీటు కలకండ, ఇప్పుడే చూశాను అఖండ 2. సినిమా మాత్రం అయితే ఇందులో ప్రతి ఒక్క సీన్ మాత్రం సీన్ టు సీను ఫస్ట్ హాఫ్ ఒక 20-15 మినిట్స్ కొద్దిగా లాగ్ అనిపించింది. తర్వాత పెద్ద బాలయ్య అంటే ఆ సినిమాలో బాలయ్య వాళ్ళ తండ్రి ఎంట్రీ అయినప్పుడు, అంటే అన్నదమ్ములు ఉంటారు, పెద్ద ఎంట్రీ అయినాక మాత్రం అయితే అసలు ఆ సినిమా మాత్రం అయితే ఒక హైలైట్. అసలు ఆ సినిమాలో ఆ స్టోరీస్ కానీ ఆ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగుంది. ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు కనిపించేది ఒక మతం, ఈ దేశంలో కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం. అసలు ఈ సినిమా చెప్తున్నా కదా, కాషాయం ధరించిన ఆ దేశం చూడు, త్రిశూలం పట్టిన దైవం చూడు అనే డైలాగ్స్, ప్రతి ఒక్క డైలాగ్ టు డైలాగ్ చాలా బాగుంది. ఇలాంటి సినిమా మాత్రం అయితే ఒక హిందువు, ఒక దేవుడు లేడు అనేవాడు మాత్రం అయితే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. తమన్ గారి మ్యూజిక్ అంటే అసలు తమన్ గారే కొట్టిన ఈ మ్యూజిక్ అర్థం కావట్లేదు. అంటే తమన్ గారి లోపల శివుడు ప్రత్యక్షమయ్యా మ్యూజిక్ కొట్టిందా, అంత బాగుంది. అసలు నిజంగా చెప్తున్నా కదా, ఒక మేఘాలయాలు అంటే మన అసలు ఆ సినిమా జమ్మూ కాశ్మీర్ చేసినట్టు సూపర్. అసలు చెప్తున్నా కదా, చాలా బాగుంది సినిమా. రేటింగ్ అయితే నేను 10కి 10 ఇస్తాను. చాలా బాగుంది మూవీ, ఎక్సలెంట్, అసలు సూపర్ డూపర్ హిట్, వేరే లెవెల్.